Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. జీవితకాలం మీకు సేవ చేసినా కానీ నేను రుణం తీసుకోలేని చెప్పి మనం చేస్తామని చెప్పండి. నేను 2 ఏప్రిల్ నాకు గుర్తుందన్న అభ్యర్థిత్వం ప్రకటింపబడ్డ తదుపరి ఏదైతుందో మొట్టమొదటి సమావేశం భూపతి రెడ్డి గారి క్యాంప్ హౌస్లో ఏర్పాటు చేసినాం అన్న సాయంత్రం. ఆనాటికి వెళ్ళి 13th వరకు ఏదైతుందో 40 days మిషన్ అని చెప్పంటున్నాను. నేను అందరూ కూడా వారి అభ్యర్థిగా భావించారు. ఎవరికి వారు ఏదైతుందో ఈ గెలుపు ఏదైతుందో ప్రతిష్టాత్మక తీసుకోవాలి, గెలిపించాలి కాంగ్రెస్ పార్టీని. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయ ఒక భావన తలంపుతోని కృషి చేయడం, మీ అందరి యొక్క సహాయ సహకారాలకు నేను నిజంగా అదృష్టవంతం అని చెప్పని కూడా నేను సభాముఖంగా మనం చేస్తామని చెప్పి అంటాను. సరే, ఎన్నికలు అనేది సహజం, మనం ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు. కానీ అంటే ఈ ఫలితం ఏదైతుందో 3, ఒకటి మోడీ మాన్య, ఏదైతే మోడీ ప్రభావం సాధారణ ఎన్నిక కానీ ఏదైతున్నదో ఇలా రాజకీయ ఆర్థిక విధానాలపై ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నిక ఏ విధమైనటువంటి రాజకీయ ఆర్థిక విధానం లేకుండా బీజేపీ ఏదైతుందో కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అని చెప్పి అంటున్నా. కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏదైతుందో సమాజానికి చీల్చేటువంటి ఒక కుట్రతోని గెలవాలనేటువంటి ఒక భావన వారి మరి ముందుకు రావటం మనకు కొంత ఆశించిన ఫలితం పొందలేకపోయినామని చెప్పంటారు. దాంతో విధంగా బీజేపీ షేక్ అయిపోయింది. అంతవరకు ఏదైతుందో కేవలం మోడీ ప్రభావంతో గెలుతుందని చెప్పి అనుకున్నది. ఈ మోడీ ప్రభావం సరిపోయేటట్టు లేదు, బీఆర్ఎస్ కూడా కలుపుకుంటే సాధ్యమైంది కూడా కాదు అనే ఒక ఆలోచనతో అప్పుడు ఏదైతుందో బీఆర్ఎస్ ఏ విధంగా వాళ్ళు లొంగ తీసుకోవాలి, బీఆర్ఎస్ కూడా ఏదైతుందో కేసీఆర్ గారు బార్గెనింగ్ కొరకు 5th సమావేశం ఏర్పాటు చేసిండే. ముందు బార్గెన్ ఇస్తే బీజేపీ వాళ్ళ స్టేట్స్ ఏదైతుందో నిర్ణయించుకోవడానికి వరకు 5th మీటింగ్ పెద్దెత్తున చేసింది. మీరు ఒకసారి గమనిస్తే 8th వెళ్ళి ఏదైతుందో 8th మేకి వెళ్ళి ఆల్మోస్ట్ సరెండర్, 8th మే 9th మేకి వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళ ఒప్పందాలు కుదుర్చుకొని బీజేపీ సరెండర్ అయిపోయిందో అప్పటికి వెళ్ళి ఏదైతుందో బీఆర్ఎస్ బీజేపీ ఆల్మోస్ట్ కలిసిపోయినట్టు అయిపోయిందని చెప్పండి. మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ ఏదైతుందో 16% ఓట్ యావరేజ్ ఉంటే నిజామాబాద్ ఇట్స్ ఓన్లీ 9%. మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ యావరేజ్ పర్సెంటేజ్ గాట్ 16%. నిజామాబాద్ ఏదైతుందో ఇట్స్ ఓన్లీ 9%, 7% లెస్ దాన్ ది స్టేట్ యావరేజ్ అని చెప్పంటుంది. గోవర్ధన్ గారు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి నిజామాబాద్ రూరల్లో కూడా ఏదైతుందో ఆయన ఆ 16% కూడా ఎత్తుకోలేకపోయినా చెప్పంటుంది. ప్రశాంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన బాల్కొండలు కూడా చెప్పంటుంది. అంటే బీఆర్ఎస్ ఎంత దిగజారింది అనేది నేను దయచేసి గమనించాలని చెప్పంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.